మా తెలుగు మోజో ఛానల్ వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి. మా వీడియోస్ మీరు చూశాక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలని మా ఆశ. మనుషులంతా సమానమే అన్నందుకే అతన్ని కాల్చి చంపారు. మనిషిగా పుట్టాక మానవత్వం గురించి తెలుసుకోకపోతే ఎలా అన్నందుకే అతన్ని అంతమొందించారు. బానిస బ్రతుకులకు విముక్తి కలిగించినందుకే యమలోకానికి పంపారు. ప్రజలకు అంత చేసినా అతన్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు, అది తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళక తప్పదు. పేరు అబ్రహం లింకన్. పుట్టింది ఫిబ్రవరి 12, 1809 యుఎస్లోని కెంటకీలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు థామస్ లింకన్, తల్లి పేరు నాన్సీ. లింకన్ కు అప్పుడు 9 సంవత్సరాల వయసు. చూస్తుండగానే తన తల్లి నాన్సీ చనిపోయింది. తన తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. తల్లి చనిపోవటం, తన తండ్రి వేరొక పెళ్లి చేసుకోవటం చూసిన లింకన్ తండ్రికి మానసికంగా దూరమయ్యాడు. కానీ తన సవతి తల్లి మాత్రం లింకన్ ని చాలా ప్రేమగా చూసుకునేది. అయితే తనకు ఒక వయసు వచ్చేసరికి తన అక్క షారా 20 సంవత్సరాలకే చనిపోయింది. అంతకు ముందే తన తమ్ముడు థామస్ కూడా మరణించాడు. వాళ్ళంతా తన కళ్ళ ముందే చనిపోవటంతో అది చూసిన లింకన్ లోపల కుమిలిపోయేవాడు. కుటుంబంతో పాటు డెకోటర్ వచ్చాక తను తన సొంత కాళ్ళ మీద బ్రతకాలని, తనతో ఉన్న వాళ్ళ అందరి ఆకలిని తీర్చడం కోసం లింకన్ ఈ పని ఆ పని అనే తేడా లేకుండా ఏ పని దొరికితే ఆ పని చేసేవాడు. అంత కష్టపడుతున్న తన చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తన చదువుకు కావాల్సినంత డబ్బును తనే సొంతంగా సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతోనే ఒక పూట తిని తినక పస్తులుంటూ లా చదవటం ప్రారంభించాడు. లా చదవటం అయిపోయింది. లా చదివాక రాజకీయం వైపు వెళ్ళాడు. అతను రాజకీయం వైపు వెళ్ళటానికి కారణం మాత్రం తన 10 సంవత్సరాల వయసులోనే లింకన్ తీసుకున్న నిర్ణయం. ఎలా అయినా అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వాలని కలలు కనేవాడు. ఆ కలలను నిజం చేసుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు లింకన్. పాలిటిక్స్ లోకి ప్రవేశించిన లింకన్ కు ఎన్నో పరాజయాలు వచ్చినా నేను రాజకీయానికి పనికిరానోమో అనే ఆలోచన పొరపాటును కూడా లింకన్ మదిలో రాలేదు. మెట్టు ఎక్కుతూ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అయితే రాజకీయ నాయకుడికి ఉండవలసిన మొదటి లక్షణం లింకన్ కు మెండుగా ఉంది. తాను ఎలక్షన్ లో పోటీ చేయడానికి ముందు ప్రచారంలో ఒక మాట ఇచ్చాడు ప్రజలకి. బానిసత్వాన్ని రూపుమాపుతాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాడు లింకన్. అనుకున్నట్లుగానే అధ్యక్షుడు కూడా అయ్యాడు. అవ్వగానే మొదట బానిసత్వంను రద్దు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అప్పట్లో ఆఫ్రికన్ మనుషులను బానిసలుగా చూసేవాళ్ళు. ఆ బానిసత్వాన్ని చెరపాలని ట్రై చేసిన లింకన్ కు అసలు సమస్య మొదలయ్యింది. లింకన్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి 11 రాష్ట్రాలు వ్యతిరేకించాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి అవి వేరుపడుతున్నట్లుగా ప్రకటించాయి. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో బానిసత్వం నేరం కాదు. కానీ లింకన్ మాత్రం దాన్ని తప్పుపట్టాడు. ఒక మనిషి ఇంకొక మనిషిని బానిసగా భావించడం ఏంటి అన్నది లింకన్ మనసులోని భావన. అనుకున్నట్లే అందరికీ చెప్పాడు. ఇక అంతే, ఆ 11 రాష్ట్రాలు ఏకమయ్యి తిరుగుబాటు చేశాయి. అమెరికాలో అల్లకొల్లోలం మొదలయ్యింది. 1861 నుంచి 1865 వరకు సివిల్ వార్ కొనసాగింది. 1865వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ మనుషుల్ని తోటి మనుషులే బానిసలుగా చూసే బానిస సంస్కృతిని కాపాడాలంటూ అమెరికాలో మొదలైన అంతర్యుద్ధం ముగింపుకు వచ్చింది. ఆ తర్వాత 11 రాష్ట్రాల తిరుగుబాటును లింకన్ తన ఉక్కు పదాలతో అణిచివేశాడు. కాన్ఫెడరేట్ ఆర్మీ ఉత్తర వర్జీనియా జనరల్ రాబర్ట్ లీ అమెరికన్ సైన్యం ముందు లొంగిపోయాడు. 1865లో 13వ రాజ్యాంగ సవరణ చేసి మరీ బానిసత్వాన్ని రద్దు చేశాడు లింకన్. ఇక అమెరికాను పునర్నిర్మించడమే మిగిలింది అనుకునే లోపు అసలు సమస్య మొదలయ్యింది. ఇంతకీ ఆ సమస్య ఏంటో తెలుసా? బానిసత్వం అనే పదాన్ని ఉక్కు పదాలతో అణిచివేసిన లింకన్ ను చంపాలి అని కుట్ర పన్నారు. అసలు లింకన్ ను ఎవరు చంపారు, ఎందుకు చంపారు? అతని పేరు జాన్ విల్ బూత్. అతను ఒక డ్రామా నటుడు. పుట్టింది 1838 మే నెల 10వ తేదీ అమెరికాలోని మేరీడ్ ల్యాండ్ లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు బ్రూటస్ బూత్ మరియు తల్లి పేరు మేరీ అన్ హల్మస్. ఇతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఇతను డ్రామా ఆర్టిస్ట్ అయ్యాడు. మరి డ్రామా ఆర్టిస్ట్ అమెరికా అధ్యక్షుడిని చంపడానికి కారణం ఏంటి? ఆఫ్రికన్ బానిసలకు విముక్తి ప్రసాదించినందుకు లింకన్ ను అతడు శత్రువుగా చూశాడు. కాన్ఫెడరేట్ స్టేట్స్ కు సంఘీభావంగా ఏదైనా చేయాలని మనసులో అనుకున్నాడు. అందుకోసం లింకన్ ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు. జాన్ విల్ బూత్ ప్లాన్ ఏంటో తెలుసా? మొదట అబ్రహం లింకన్ ను కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేశాక ప్రభుత్వంతో చర్చలు జరపాలి. ఆ తర్వాత కాన్ఫెడరేట్ సైనికులను, సానుభూతి పరులను విడిపించాలి. ఇదే బూత్ ప్లాన్. ఆ ప్లాన్ అమలు పరిచే లోపే లింకన్ రెండవసారి కూడా అమెరికాకు అధ్యక్షుడయ్యాడు. రెండవసారి పదవి రాగానే లింకన్ మరొక నిర్ణయం తీసుకున్నాడు. నల్ల జాతీయులకు ఓటు హక్కు కూడా కల్పిస్తానన్నాడు. ఈ మాట విన్న బూత్ కు కిడ్నాప్ మాత్రమే సరిపోదు అనిపించింది. కిడ్నాప్ కాదు,
ఖచ్చితంగా లింకన్ను చంపేయాలి అనుకున్నాడు. అలా చంపితేనే బానిసత్వం రద్దు కాదు, ఎప్పటిలాగా ఆఫ్రికన్లను బానిసలుగా చూడొచ్చు అనుకున్నాడు. లింకన్ను చంపడం కోసం ఇంకొంతమంది సహాయం కూడా తీసుకున్నాడు బూత్ రంగస్థల నటుడు కావడంతో ఫార్ట్స్ థియేటర్ గురించి మొత్తం తెలుసు అతనికి. ఆ థియేటర్ లో బూత్ ఎన్నో నాటకాలు కూడా వేశాడు. అయితే రాత్రి 10:15 సమయంలో భార్య మేరీతో కలిసి అవర్ అమెరికన్ కజిన్ నాటకాన్ని లింకన్ చూస్తున్నారు. ఇంతలోనే జాన్ విల్ బూత్ బాల్కనీలోకి వచ్చాడు. లింకన్ తలపై తుపాకీ గురిపెట్టి కాల్చాడు. కానీ లింకన్ చనిపోలేదు, కోమాలోకి మాత్రమే వెళ్ళాడు. బ్రతికించుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారు, కానీ లాభం లేకపోయింది. ఆగస్టు 15 ఉదయం 7:22 లింకన్ చనిపోయాడు. లింకన్ ని చంపాక అసలేం జరిగింది? లింకన్ ను కాల్చాక బూత్ అక్కడి నుండి పారిపోయాడు. లింకన్ చనిపోయిన 12 రోజుల తర్వాత ఒక పొగాకు గోడంలో బూత్ ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అమెరికన్ సైన్యం బూత్ ను చంపడానికి రంగం సిద్ధం చేసింది. సైన్యం మొత్తం కలిసి బూత్ ఉన్న ప్రదేశం చుట్టుముట్టారు. కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి కూడా చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తే జాన్ విల్ బూత్ అంటూ ప్రకటించారు. కానీ నిజంగానే బూత్ ను చంపారా అనే అనుమానాలు మాత్రం ప్రజల్లో మెదులుతున్నాయి. ఆ తర్వాత 1977లో ద లింకన్ కాన్స్పిరసీ పుస్తకం సంచలన విషయాన్ని చెప్పింది. అమెరికన్ సైనికులు చంపింది జాన్ విల్ బూత్ ని కాదని, అతని చాలా సేఫ్ గా అమెరికా దాటించారని పుస్తక రచయితలు డేవిడ్ బల్సెగల్, చార్లెస్ నీలర్ లో ఆరోపించారు. మరి బూత్ ను సేఫ్ గా ఎవరు దాటించారు? అందరూ అనుకునేది కాన్ఫెడరేట్ స్టేట్స్ వల్లే లింకన్ చనిపోయాడని. కానీ అసలు రహస్యం ఇక్కడే దాగిపోయింది. బూత్ చనిపోయాడని కట్టుకథను క్రియేట్ చేయించింది అమెరికా సెక్రటరీ ఆఫ్ వార్ ఎడ్విన్ అని కొంతమంది వాదన. లింకన్ ను అతనే చంపించాడనే అనుమానాలు కూడా ఉన్నాయి. లింకన్ ను చంపిన బూత్ కోసం అమెరికా మొత్తం పోలీసులు వెతికారు. అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులలో ఇళ్లలో సోదాలు కూడా చేశారు. ఆ తనిఖీలో పోలీసులకు బూత్ డైరీ దొరికింది. అందులో లింకన్ ప్రభుత్వంలోని పెద్దలతో బూత్ సమావేశ వివరాలతో పాటు ఎవ్వరికి తెలియని కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఆ డైరీ ఎడ్విన్ చేతికి వచ్చింది. ఇంకా ఎక్కువ రోజులు బూత్ ను ప్రాణాలతో ఉంచితే అసలు రహస్యం బయటపడేలా ఉంది అని ఆలోచించాడు. వెంటనే అతని ఎన్కౌంటర్ కు ప్లాన్ గీశాడు. కానీ బూత్ ను చంపడం ఉద్దేశం కాదు. అందుకే బూత్ ను అమెరికా నుండి కెనడాకు సేఫ్ గా పంపించాడని కొంతమంది వాదన. అసలు ఎడ్విన్ లింకన్ ను ఎందుకు చంపించాలనుకున్నాడు? కొంతమంది వాదన ప్రకారం అమెరికా పునర్నిర్మాణం గురించి ప్రకటించినప్పుడు అందుకోసం అప్పటిదాకా ఉన్న ఆర్థిక విధానాలను, వ్యవస్థలను మార్చాలనుకున్నాడు లింకన్. ఆ విషయం అమెరికాలోని పెట్టుబడిదారులకు నచ్చలేదు. అంతేకాదు, కాటన్ ఎగుమతులపై, వ్యాపారాలపై లింకన్ కఠిన ఆంక్షలు విధించాడు. దాంతో అక్కడి వ్యాపారులకు భారీగా నష్టాలొచ్చాయి. ఇక అంతే, పెట్టుబడిదారులకు కోపాలు పెరిగాయి. కరెన్సీ విషయంలో కూడా ప్రభుత్వమే సొంతంగా ముద్రించాలని లింకన్ ప్రకటించాడు. ఇదంతా అక్కడి క్యాపిటలిస్టులకు నచ్చలేదు. అందుకే లింకన్ ని చంపడానికి బూత్ ను ఉపయోగించుకున్నారు అన్నది మాత్రం కొందరి వాదన. లింకన్ గురించి నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు ఇవే. మరికొన్ని విషయాలు తెలుసుకున్నాక మళ్ళీ ఇంకొక వీడియో పబ్లిష్ చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు మోజో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్ కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.